తిరుపతి అన్న తర్వాత కరీంనగర్ నుండి వచ్చిన ఉమ్మడి డ్రైవర్ల దగ్గర మొదటగా నేర్చుకున్నది వీళ్ళ టీంలో పవన్. నేర్చుకునే సమయంలో ఎట్లుంది, ఎందుకు నేర్చుకున్నాడు, ఏమేమి చదువుకున్నాడు, మనం ఆ డ్రైవర్ల కష్టాలు ఎట్లుంటాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం. పవన్, మీరు ఏం చదువుకున్నారు? నేను ఏమన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేసిరా అవి చెప్పండి. నేను మైనింగ్ డిప్లొమా చేస్తాను పెద్దపల్లిలో. ఓకే. దాని తర్వాత ఫర్దర్గా అంటే బీటెక్ చేద్దామంటే ఇక్కడ లోకల్లో మన తెలంగాణ 2 గవర్నమెంట్ కాలేజ్ ఉండే, అలా అప్లై చేసినా కానీ సీట్ రాలేదు. అక్కపోయేసరికి అప్పుడే మామయ్య అరెస్ట్ అవ్వడం, మళ్ళీ ఇటు ఏదో అట్లా అప్పుడప్పుడు టైంపాస్కి పోవడం అట్లా అని డ్రైవింగ్ నేర్చుకొని ఇదే ఫీల్డ్లో వేరే జాబ్లు రాకపోయేసరికి మనకి సీజన్గా ఇంటి దగ్గర ఉంటుంది కదా. అవును. మనం ఒక 1 మంత్ చూసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా మనకు కూడా వ్యవసాయం పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాలు చూసుకుంటా ఇవి చేసుకుంటూ ఇల్లే చేద్దామన్నట్టు అట్లా కంటిన్యూ అయినాయి. అంటే ఈ డిప్లొమాతో కూడా చాలా మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అట్లా మీరు ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేశారు? అంటే మాకు డిప్లొమా మైనింగ్ మేము మాకు రావాలంటే ఒక సింగిల్ హ్యాండ్లా లేకుండా అదర్వైజ్ ఏమైనా మైన్లనే రావాలి, మైనింగ్ సంబంధించినవి. కాకపోతే మాకు మైనింగ్ మేము మా సీనియర్లకు పోస్టులు పడ్డాయి. ఇప్పటికీ 6-7 సంవత్సరాల నుంచి తర్వాత అప్పటి నుంచి పోస్టులు మైనింగ్ పోస్ట్ అనేది వేయలేదు సింగర్ అని కూడా. అట్లా అయ్యేసరికి మాకు ఇక వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. కానిస్టేబుల్ అంటే అది తెలిసిందే కదా, 10,000 పోస్టులు ఉంటే 4 లక్షల మంది అప్లై చేస్తారు. అవి కూడా అప్లై చేస్తాం కానీ రాలేదు. రాకపోయేసరికి ఇది మనకు ఇంటి దగ్గర ఉంటుంది. మన వ్యవసాయ పొలం మాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాల చేను ఉంది. ఇది చూసుకుంటా ఇదే ట్రాక్టర్లతో దున్నుకోవడం కానీ ఇదే అరెస్ట్ వేసుకోవడం అంటే మాకు రొటేషన్ అవుతుంది అన్నట్టుగా ఇదే ఫీల్డ్లో ఇంటి దగ్గర ఉంటాం. గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఏదో ఒక్కడికో హైదరాబాద్ పోయి ప్రైవేట్ జాబ్ 15,000 చేసే వాళ్ళు ఇంటికాడ ఉంటాం. ఒక 2 నెలలు నడుపుకుంటే సరిపోతుంది. మన తర్వాత మన పని మనం చేసుకోవచ్చు, వ్యవసాయ పనులు నాన్న వాళ్ళకు తోడుగా ఉంటామని ఇక్కడ సెటిల్. మళ్ళీ మన వేరే వాళ్ళ బండి అయితే మేము కూడా ఎంత కాకపోతే అప్పుడు ఎట్లుంటుంది కదా, మామయ్య బండి అయ్యేసరికి ఇక్కడ ఎట్లా ఎప్పటికీ మన ఇంటి దగ్గరనే ఉంటాం కదా. అవును. అప్పుడు అటు అన్నప్పుడు అట్లా ఉంటామని ఇదే కంటిన్యూ అవడం జరిగింది. మామయ్య కూడా సాయం చేసినట్టు ఉంటుంది. బండి మెయింటెనెన్స్ అవుతుంది. లోకల్ మన డ్రైవర్ కాబట్టి మన బండి లాగా మనది అనుకుంటాం కాబట్టి. మళ్ళీ ప్రైవేట్ జాబ్ చేసినా కానీ ప్రైవేట్ జాబ్లో అంటే వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఒకళ్ళ కింద ఉన్నట్టు అనిపిస్తుంది, కింద ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ జాబులు చేసినా ప్రైవేట్ జాబులలో టార్గెట్ ఉంటుంది కదా, అట్లా కూడా ఇబ్బంది. అంటే 15,000 20,000కు ప్రైవేట్ జాబులు చేసినా ఆ టార్గెట్ ఇచ్చి ఇన్ని కావాలి అన్ని కావాలి అనడం కూడా అట్లా కూడా ఇబ్బంది. ఆ టార్గెట్లు ఇవ్వడం, ఆ మెంటల్ ప్రెషరు. అవును. ఖచ్చితంగా పొద్దున స్కూల్కి వెళ్ళినట్టు పొద్దున పోవడం, రోజు రెగ్యులర్గా పోవడం, ఆప్షన్ ఉంటే వాడిని అడగడం, వీడు బతిలాడడం, ఇవన్నీ ఎందుకు మనకు మన కాలంగా మనం నిలుచుందా, మనది ఏదో మనం ఉండాలన్నట్టుగా ఇక్కడనే లోకల్లా ఉంటే మనకు చేసుకున్నప్పుడు చేసుకుంటాం, లేకుంటే లేదు అన్నట్టు. ఒక వారం రోజులు ఒక రెండు రోజులు మనం రాకున్నా నడుస్తుంది. ఇక్కడ మనం ప్రైవేట్ జాబ్ పోతే ఖచ్చితంగా పోవాలి. మనం ఈ పని మన ప్రైవేట్ జాబ్ చేస్తే ఈ మన వ్యవసాయ పనులు చూసుకోలేము. ఎందుకంటే పొద్దున పోయి సాయంత్రం దాకా అక్కడనే ఉంటాం కాబట్టి మనకి ఇప్పుడు టైం దొరకదు. ఇదంటే మనకు పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట మన ఇంటి పని కూడా చూసుకోవచ్చు. పత్తి కానీ పొలం కానీ చూసుకోవచ్చు. మన వాటిని ఆరబెట్టుకోవడం అంటే మన వ్యవసాయ కుటుంబం కాబట్టి వ్యవసాయ పనులు కూడా ఉంటాయి, ఇంటి పనులు అయితే అన్నట్టుగా ఇదే కంటిన్యూ అయినాం. మీరు మొదటగా ఉమ్మడి కరీంనగర్ నుండి వచ్చిన డ్రైవర్ల దగ్గర నేర్చుకున్నారు కదా, వాళ్ళు ఈజీగా బండి ఇచ్చేవాళ్ళ? ఫస్ట్ ఇవ్వకపోతుండే. ఇప్పుడు నువ్వు బండి నడిపిందంటే బండి పక్కగానే కూర్చోవాలి. ఒక దేవు వస్తుంది, ఇంకో దేవు ఖచ్చితంగా చూడాలి. దిగుడు ఎట్లుంటుంది, బురద ఎట్లుంటుంది, వెళ్తుందా వెళ్ళదా చూడాలి. ఒకవేళ దిగబడే పొజిషన్ మనం చెప్పలేదు అనుకో, నువ్వు చూడవా, నువ్వు చేయవా, నీ వల్ల దిగబడ్డది బండి అని కసురుకునేవాడు. బండి ఇవ్వకపోవు. ఏదైనా పడ్డ పొలాలు ఉన్నాయి, కొత్త వాని అంటాడు. మంచి డ్రై ఫీల్డ్ ఉంటే ఇవ్వకపోవు. దాని తర్వాత మాకు జగన్ అనే వ్యక్తి ఇంకో ఆయన వచ్చిండు పెద్దపల్లి నుంచి, దొంగతుర్తి నుంచి. అయినా మెల్లగా అట్లా బండి ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా అట్లా నేర్చుకొని నా తర్వాత నా కింద మళ్ళీ ఇప్పుడు నా తర్వాత మా వాళ్ళు 3 నేర్చుకున్నారు. ఇక్కడ నలుగురు డ్రైవర్లు అయ్యారు. సాయి, శ్రీధర్, సాయి, అది వంజర్ ప్రశాంత్, వీళ్ళు 4 ఇప్పుడు నేర్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు 3 నేను బండి ఇప్పుడు నడుపుతాను ప్రజెంట్. నేను మామూలుగా సూపర్వైజర్ కదా, ఫీల్డ్ చూసుకోవడం, వాళ్ళకు డీజిల్ అరేంజ్ చేయడము, టిఫిన్లు అరేంజ్ చేయడము, రిపేర్లు అయితే చూసుకోవడం చేస్తాను. వీళ్ళు 3 బండి నడుపుతారు. సాయి, శ్రీధర్, తగిన సాయి. వీళ్ళు 3 ఇప్పుడు బండ్లు నడుపుతున్నారు. పవన్ అంటే బండ్ల మెయింటైన్ చూసుకుంటున్నాడు. అంటే నెక్స్ట్ ఫీల్డ్ ఎక్కడ ఉంది, వీళ్ళు డీజిల్ తీసుకురావడం కానీ, వాళ్ళకి ఏమైనా బండ్లకు చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఏమైనా ఉన్నా కానీ అట్లాంటివి అన్న చెప్పిన తర్వాత అవన్నీ చూసుకుంటున్నారు. ఓకే. అయితే ఇప్పుడు బండి నేర్చుకునేటప్పుడు అంటే బండి హార్వెస్టర్ డ్రైవర్ అంటే ఇట్లా మీద ఉంటాడు, మాకు చూడడానికి భయం అవుతుంది. పల్లెటూరులో అయితే
ఆ బండి కనబడంగానే భయం అయ్యేది మాకైతే. నాకు కూడా భయం అయింది, నేను కూడా అనిపించింది. మీకు ఆ బండి ఎక్కి డ్రైవింగ్ చేస్తా అంటే అట్లా ఏమి అనిపించలేదా? ఫస్ట్ బండి మామయ్య బండి కొన్నప్పుడు మాకు కూడా భయమే అనిపించేది, బండి ఎక్కకపోదు ఏదో అట్లా మామయ్య మన బండి ఏదో అటు ఇటు పోయేటప్పుడు వచ్చినప్పుడు ఎక్కినాం. అంతకుముందు నాకు కూడా ట్రాక్టర్ ఫీల్ ఏం టచ్ లేకుండే. ఫస్టే బండి హార్వెస్ట్ నేర్చుకోవడం జరిగింది. ఎట్లా మెల్లగా మన బండి కదా, ఫస్ట్ అప్పుడు ఒకటే డ్రైవర్ ఉండే. లంచ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ కవర్ అవుతుంది కదా, మనకు ఫీల్డ్ అయిపోతుంది. అప్పుడు ఒక బండి కాబట్టి బాగా టైట్ ఉండే అని ఏదో నేర్చుకొని అట్లా 1 అవర్ హాఫ్ అన్ అవర్ నడుపున తర్వాత రెండో బండి నేర్చుకున్న దాని నుంచి నేను కూడా డ్రైవర్ ఎక్కడం జరిగింది. కాబట్టి ఫస్ట్ బాగా భయం అనిపించింది. ఫస్ట్ ఎక్కినప్పుడు ఒడ్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మేము ఫస్ట్ 2 వీల్తో నేర్చుకున్నాం. అప్పుడు ఒడ్లు ఎక్కి కూడా బాగా ఇబ్బంది అనిపించేది. ఒక పక్క ఆట ఎక్కడం, ఇటు ఎక్కడం, దిగడం, చూసుకోవడం, దిగబడితే పీక్కోవడం, అలా చాలా వేసుకున్న తర్వాతనే డ్రైవర్ అయినాక ఇంకో బండి కొన్నాక డ్రైవర్గా కంటిన్యూ అయ్యాను. ఇప్పుడు ఈ బండి నేర్చుకున్న తర్వాత రెండో బండి కొన్న తర్వాత ఇక డ్రైవర్గా కంటిన్యూ అయ్యారు. మీరు వీళ్ళకు నేర్పిరా అంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు? నా దగ్గర వీళ్ళిద్దరు నా దగ్గర నేర్చుకున్నారు. ఓకే. ఇంకో ఆయన దగ్గర బండ్లకు వేరే పోతాయి కదా, 2 బండ్లు ఉన్నప్పుడు నేను ఒక బండి నాతో ఈ సాయి అసిస్టెంట్ ఈయన నేర్చుకున్నాడు. తర్వాత ఈయన జగన్ ఒక బండికి పెట్టాడు ఈ సాయి, ఆయన అట్లా నేర్చుకున్నాడు. తర్వాత 3వ బండి వచ్చినాక మళ్ళీ మేమిద్దరం ఈయన సపరేట్ బండికి అయిపోయాడు, ఈయన వల్ల ఇంకో బండి కానీ వాళ్ళు నేర్చుకున్నారు. ఓకే. మొత్తం మీద అయితే అందరికి నేర్పింది, టోటల్గా నేర్పింది అందరికి, టీం అందరికి అయితే జగన్. క్రెడిట్ గోస్ టు జగన్. ఫస్ట్ మాకు నేర్పింది. అసలు అందరికంటే జగన్ కంటే ముందు మాకు బండి ఇచ్చింది చిర్రలింగ ఫ్రెండ్ పాపం. ఆయన లోకల్ పిల్లలు. అదే ఆయన లోకల్, ఆయన కూడా వేరే బండ్ల కూడా నడుపుతాడు. ఆయన బండి ఇచ్చింది కానీ అంటే ఎక్కువ మెయిన్ గా ఇక్కడ ఈ టీమ్ లో నడిపి బండి ఇచ్చింది అయితే జగన్. ఫస్ట్ మీకు గురువుగా చెప్పాలంటే జగన్ పేరు చెప్తారు. 100% జగనే ఫస్ట్ మాకు బండి ఇచ్చింది జగనే. ఆయన పెద్ద బండి వచ్చాడు. ఆయన తర్వాత మేము నేర్చుకున్న తర్వాత మెల్లగా ఆయన బంద్ చేసాడు. సీజన్ వచ్చేవాడు. సీజన్ వచ్చేవాడు 1 మంత్. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ టీంలో పవన్ తర్వాత సాయి నేర్చుకున్నాడు. సాయికి అంటే నేర్చుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు అయినాయా? నేర్చుకోవడం, నడపడం, వారి అనుభవాలు తెలుసుకుందాం ఇప్పుడు. సాయి అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మీరు అంతకుముందు ట్రాక్టర్ ఫీల్డ్ చేసేవారా? ఇప్పుడు ఈ డైరెక్ట్ హార్వెస్టర్ చేసారా? ఫస్ట్ ట్రాక్టర్ నడిపేది. ఓన్ ట్రాక్టర్ ఉండేనా మీకు? ఫస్ట్ ఓన్ ట్రాక్టర్ నడిపేది. బ్లేడ్ బండి కదా? బండి ఉండేది. అవును, బ్లేడ్ బండి ఉండే. ఆ బండి నడిపి ఆ అనుభవంతో ఈ టీంలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ హార్వెస్టర్ నడిపేటప్పుడు అంటే నేర్చుకునేటప్పుడు ఆ డ్రైవర్లు నేర్చుకోమని ఇచ్చేవాళ్ళ, మీరే అడిగిరా వాళ్ళని? మాకు డ్రైవర్ పెద్ద పిల్లల నుంచి వచ్చి జగన్ వచ్చేటైనా బండి ఇచ్చేది. అవును, బండి నేర్చుకోమనేది పాపం అన్ని ఏదైనా కానీ మాకు అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గా చేసిండు. అంటే ఇప్పుడు చదువులు జాబులు కాకుండా ఏదో టైంపాస్కి వచ్చినట్టు కాకుండా ఈ ఫీల్డ్లోనే ఉంటున్నావు, నేర్చుకో, నీకు భవిష్యత్తులో పనిచేస్తుంది, ఇదే ఫీల్డ్లో ఉంటాను కంటిన్యూ అవుతున్నావు కాబట్టి పని చేస్తుంది అని చెప్పి నేర్చుకోమని సలహా ఇచ్చిండు. నేర్చుకోమన్నాడు, మీరు నేర్చుకున్నారు. నేర్చుకునే సమయంలో ఏమైనా ఇబ్బందులు అయినాయా? ఇబ్బందులు అంటే కొద్దిగా ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా భయం అనిపించేది. ఓకే. భయం తర్వాత అలవాటు అయిపోయింది. ఓట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు భయం అనిపించేది. ఇప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత నేర్చుకున్నప్పటి నుండి ఎన్ని రోజులకు సొంతగా నడపడం చేసారు? 2 సీజన్ల వరకు సీనియర్ డ్రైవర్ దగ్గర ఉన్నారు. బ్లేడ్ బండి టచ్ చేయడం వల్ల కొద్దిగా నేర్చుకోవడానికి ఈజీ అయింది. అంతకుముందు ఈ ఫీల్డే కాబట్టి కొంచెం అలక అయిపోయింది. 2 సీజన్ల తర్వాత మళ్ళీ మీరు సొంతగా బండి నడిపి చేసారు. ఓకే. ఇప్పుడు మీరు 2 వీల్ నడుపుతారా, 4 వీల్ నడుపుతారా? 4 వీల్. ఇప్పుడు 2 వీల్కి 4 వీల్కి తేడా ఏంటి? ఇప్పుడు 4 వీల్ ఏమైనా డీజిల్ ఎక్కువ తాగుతుందా? మామూలుగా డ్రై ఫీల్డ్ ఉన్నప్పుడు మన 4 వీల్ 2 వీల్ నడిచినప్పుడు ఏంటంటే మనకు గంటకు ఒక 6 నుంచి 7 లీటర్ల మధ్యలో అవుతుంది. ఓకే. మన ఒక బురదల గీట నడిచినట్టుంటే 4 వీల్ మళ్ళీ సపరేట్ ఒక 4 వీల్ గేర్ వేయడం వల్ల, 4 వీల్ ఆన్ చేసి 4 వీల్ గేర్ వేయడం వల్ల మనకు ఒక 8 నుంచి ఒక 10 అవుతుంది. ఎక్కువ తాగుతుంది. కొయ్యడం ఈజీ ఉంటుందా 4 వీల్? 2 వీల్ కొయ్యడం ఈజీ ఉంటుందా? 4 వీల్ ఈజీ ఉంటుంది. 4 వీల్ ఈజీ ఉంటుంది. ఇప్పుడు పొలాలు కొన్ని వర్షాల వల్ల కింద పడతాయి కదా, గాలి తుఫాన్ల వల్ల. అప్పుడు ఈ కింద పడ్డ పొలం కోసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైతాయి? ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక కొద్దిగా ఏంటంటే మనకు ఫీల్డ్ని బట్టి ఉంటుంది అన్నట్టు. కొద్దిగా దిగబడే ఫీల్డ్ ఉంటేనేమో కొద్దిగా మనకు కట్టు పొందడం కానీ చేయడం కానీ అసలు జరిగాయి. ఒక్కొక్కటి ఏంటంటే కొద్దిగా దిగబడే దాంట్లో మనకు కట్టు పొందడం కొద్దిగా కొయ్యడం కానీ ఈజీగా ఉంటుంది. మళ్ళీ రైతులకు ఇబ్బంది కలగద్దు, వడ్లు పోవద్దు. ఓకే అన్న, థ్యాంక్ యూ. సాయి అన్న నమస్తే. మన వీడియో ఆల్రెడీ ఉంది. అయితే ఇప్పుడు
మీరు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఈ టీంలో? 3 సంవత్సరాలు 4 సంవత్సరాల మధ్యలో, అంటే 7 సీజన్లు అవుతుంది. ఫస్ట్ డ్రైవర్కి హెల్పర్గా వచ్చారు ఈ టీంలోకి? టీంలో హెల్పర్గా వచ్చిన ఫస్ట్ డ్రైవర్కి. ఓకే. అంటే హెల్పర్గా అంటే నేను ఫస్ట్ వచ్చింది ట్రాక్టర్ డ్రైవర్కి వచ్చిన. యాక్చువల్గా ట్రాక్టర్ డ్రైవర్కి వచ్చిన కానీ మనకు ఇక మెల్లగా ట్రాక్టర్ డ్రైవర్ ఎప్పటికీ మిషన్ ఎంబడి ఉండడం, ట్రాక్టర్ డ్రైవర్ చేస్తూ మధ్య మధ్యలో ఇంకా అట్లనే మిషన్ ఆగుతూ ఉంటే అది ఎట్లా ఎట్లా నడుస్తుంది అబ్జర్వ్ చేసి అందులో ఒక మిషన్ హెల్పర్ గా కంటిన్యూ అయిపోయినాను. అబ్జర్వ్ చేస్తూ ట్రాక్టర్ డ్రైవర్ నుండి మిషన్ హెల్పర్ నుండి డ్రైవర్ వచ్చి ఆ విధంగా చేయడానికి ఎన్ని సీజన్లు పట్టింది? ఒక 4 సీజన్లు డ్రైవర్. ఇప్పుడు ఈ టీంలో తిరుపతి అన్న మీకు ఏ విధంగా సాయం చేస్తాడు? అంటే హెల్ప్ అంటే ఇప్పుడు ఈ బండి ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ డీజిల్ అయిపోయినా మీకు ఏ విధంగా ఉంటాడు? ముఖ్యంగా మా బండ్ల విషయంలో డీజిల్ అయిపోవడం అనే సమస్య ఉండదు. ఖచ్చితంగా ఎనీ టైం డీజిల్ ఉంటూనే ఉంటుంది బండ్ల. అండ్ రెండో విషయం వచ్చేసి ఏ రిపేర్ ఉన్నా కూడా మాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటది. మేము కష్టపడకుండా అన్ని మాకు చాలా పరికరాలు ఉన్నాయి ఇక్కడ మా షెడ్ లో, ప్రతి ఒక్కటి ఉన్నది. రిపేర్ చేసుకోవడానికి అనుగుణంగా చాలా ఉన్నాయి. వాటి ద్వారానే అక్కడ ఫీల్డ్ మీద పెట్టుకొని కష్టపడకుండా డైరెక్ట్ ఇంటికి రమ్మంటాడు. ఇంటికి వచ్చి ఇక్కడ షెడ్ లో పెట్టుకొని పెట్టుకొని సింపుల్ గా ఎలాంటి కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. వేరే ఓనర్లతో పోల్చుకుంటే ఇప్పుడు మీ టీంలో తిరుపతి అన్న మీతో ఎట్లా ఉంటాడు? ఏ విషయాల్లో ఆయన ఏ విషయంలో వేరే ఓనర్లతో పోల్చుకుంటే మాకు మా బాబాయ్ తిరుపతి బాబాయ్ మాకు 100% నయం. ఫ్యామిలీ మెంబర్, మా ఫ్యామిలీ లాగా మాకు ఒక ఈ మోటార్ ఫీల్డ్ విషయంలో కాకుండా మాకు కమర్షియల్ కూడా మమ్మల్ని ఆదుకుంటాడు. మాకు ఒకటే ఊరు కావడం వల్ల అంతా ఒకటే ఊర్లో అంతా ఇప్పుడు మన విలేజ్ కాబట్టి అంతా దగ్గర చుట్టాలు, తమ్ముడు బాపు అన్న అని పిలుచుకుంటాం. ఆ విధంగా మాకు జీతం ఇచ్చేది ఉన్నా లేకున్నా కూడా మాకేమైనా అవసరం పడి ఫోన్ చేసినా ఇంటికి వచ్చినా కూడా మాకు డబ్బులు కూడా అరేంజ్ చేస్తాడు ఏమైనా పని మీద. అట్లా మాకు ఏ విధంగా మాకు చాలా యూస్ఫుల్, మళ్ళీ మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ డ్రైవ్ అంటే అన్న దగ్గర డ్రైవింగ్ చేయడం ఏ విధంగా చూసినా కానీ మీకు అంత అనుకూలంగా సులభతరం. మాకు ఎలాంటి కష్టం లేదు. మేమే రావాలనుకుంటాం, మమ్మల్ని విలువడు, మేమే వస్తాం అన్నట్టు. మీ బండి దగ్గర చేయాలన్న అన్న బండ్ల మీద చేయాలన్నది ప్రతి ఒక్క డ్రైవర్ కి కోరిక. మేమే కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా మేము ఫోన్ చేసి అన్న మీ బండ్లకు రమ్మంటారా అని వాళ్ళే అడుగుతారు. మా బాబాయ్ అడుగుడు కాకుండా వాళ్ళే అడిగి వస్తారు అన్నట్టు. అంటే అంత మంచిగా ఉందని చెప్పి బయట టాక్ ఇప్పుడు మేము కూడా చెప్పుకుంటాం కదా నలుగుట్ల ఇట్లా ఈ డ్రైవర్ ఇక్కడ ఈ ఓనర్ దగ్గర బాగుంటది, చాలా బాగుంటుంది అని చెప్పడం వల్ల అంటే ఈయనకి వెళ్ళాలి, మేము ఈయన దగ్గర పని చేయాలన్నట్టుగా వాళ్ళే ఫోన్ చేసి అన్న మేము వస్తాం మీ దగ్గర చేస్తాం అని చెప్పి అడగడం జరుగుతుంది. అంటే ఆర్థికంగా కూడా ఆదుకుంటాడు. ఆర్థికంగా కూడా ఏమన్నా అంటే ఏమన్నా అవసరాల నిమిత్తం ఇప్పుడు మీరు కూడా వ్యవసాయ కుటుంబాలు కాబట్టి పెట్టుబడుల కోసం ఏమైనా అవసరాలు ఉన్నా ఆదుకుంటాడు. ఓకే. ఇప్పుడు అంటే ఏ విధంగా చూసినా అన్న దగ్గర డ్రైవర్ చేయడం ఫుల్ హ్యాపీ. మేము అస్సలకే మాకు యాష్ అనిపించేది, రిస్క్ అనిపించేది, ఇబ్బంది అనేది ఉండదు. అంటే ఇప్పుడు సాయన్న బండ్లకి ఏమైనా చిన్న రిపేర్లు ఉంటే వేరే ఓనర్లు నడిపి నేను వచ్చినాక చూస్తలే ఏదో అని చెప్పి అట్లా అంటారు కదా. ఇప్పుడు వేరే డ్రైవర్లకు ఇబ్బంది అవుతుందని ఇట్లా అనుకోకుండా మీరు చెప్పండి, మీ దగ్గర మీ టీంలో ఎట్లుంటుంది? ఏమైనా రిపేర్లు ఉంటే అవి ఎట్లా చేస్తారు? మాకేందంటే నడిపేయగలిగితే నడిపిస్తాం. ఓకే. అది ఏంటంటే ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే ప్రాబ్లం చేసుకోవాలి. అది ఓకే. అది మన పెద్ద అయినాక మన దాన్ని కాకపోతే షాఫ్ట్ మార్చడం కానీ ఏదైనా గిట్ట ఇంకేదో అవుతుంది. అది చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మేము షెడ్కు రావడం జరుగుతుంది. అన్న వెల్డింగ్ కొడతాడు, ఏదైనా మనం ఏదైనా చేయగలదో చేసుకున్నాం అన్నట్టు. ఓకే అన్న. ఇప్పుడు కొందరు ఓనర్లు ఏమైనా చిన్న రిపేర్లు వస్తే కసురుకోవడము, బండి దిగబడ్డప్పుడు కూడా ఎందుకు దిగబెట్టారని అంటే ఫీల్ కావడము అట్లా జరుగుద్ది కదా. మీ టీంలో తిరుపతి అన్న మీతో ఎట్లుంటాడు? ఏమైనా రిపేర్ వచ్చినప్పుడు నడిపి అని అంటాడా? ఎట్లుంటుంది? అంటే చాలా జాగాలలో ఏంటంటే కొంతమంది ఓనర్ల దగ్గర పోయినాం అనుకో దిగబడని కసురుకుంటారు. ఆ రిపేర్ అయిందంటే ఆ రిపేర్ ఎట్లయిందని కసురుకుంటారు. ఓకే. ఇంకా అన్న మీరు చెప్పండి. ముఖ్యంగా ఎంత సీనియర్ ఎంత డ్రైవర్ అయినా కూడా కొన్ని మిస్టేక్లు అయినా సహజంగా జరుగుతాయి. నేర్చుకునే సమయంలో నేర్చుకున్నాక కూడా నేర్చుకున్న తర్వాత కూడా మిస్టేక్ అనేది అనుకోకుండా దిగవడం కానీ ఏదన్నా పోవడం కానీ అట్లాంటివి జరుగుతాయి. కాకపోతే అలాంటి సందర్భంలో మమ్మల్ని అయితే ఇంతవరకు ఎప్పుడైతే మిగతా ఓనర్లతో పోల్చుకుంటే మాత్రం ఇది ఏ రకంగా దిగబడ్డా, ఎందుకు దిగబడ్డా, మీరు చూసుకోవా, చేయవా, ఈ రిపేర్ ఎట్లా వచ్చింది, ఏ కారణంగా పోయింది అని మాత్రం ఇంతవరకు మమ్మల్ని ప్రశ్నించి అడిగింది ఏం లేదు. ఖచ్చితంగా సరే పోనీలే బండి అన్నప్పుడు దిగబడదా, రిపేర్ కాదా అన్నట్టుగా అదే ఉద్దేశంలో
ఆ రిపేర్ ఏది ఉన్నా సరే ఇంటికి పోయింపా చేసుకుందాం అని చెప్పేస్తాడు. దిగవాట కూడా మాకు మిగతా పనులు ఉన్నాయి కాబట్టి వచ్చి అది ఇంకెక్కడ ఫీల్డ్ ఉన్నా కూడా ఆ రైతులకు ఒక గంట సేపు ఆగమని చెప్పి ఆ బండి ఇక్కడ తెప్పించి దాంతో లాగడం మొత్తానికి అయితే మీ గ్యారేజ్ లోనే చేసుకుంటారు. దిగవాడి అంటే దిగవాడి అక్కడే సమయం ఎక్కువ గడిచి ఇంకొక బండి మీ 3 బండ్లు ఉన్నాయి కదా, ఇంకో బండి వచ్చి దిగవాడ బండిని తీసి అక్కడ ఏమైనా సమయాలు గడిచి అట్లా గడిచిన అనుభవాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయి. అంత టైం వేస్ట్ అయినా కూడా మమ్మల్ని ఏమనలే అంటే ఇక బాబాయ్కి మాటల్లో అదే ఇప్పుడు సమయం గడిచిన అనుభవాలలో ఒకటి చెప్పండి. అంటే ఈ పలానా చోట దిగబడ్డది ఇంత సమయం పట్టింది, గిట్ల ఇబ్బందులు నేను ఒకటి చెప్పగలుగుతా. అంటే నేను ఈ సీజన్ లో ఈ ఫీల్డ్ లో ఈ బాబాయ్ ఫీల్డ్ లోకి వచ్చినాక ఈ మిషన్ లోకి వచ్చిన దాంట్లో ఒకటి జరిగింది నాకు రీసెంట్ గానే. 75 HP పెద్ద బండి, ఈ 3 బండ్ల కన్నా పెద్ద బండి. అది మధ్యాహ్నం 3 గంటల సుమారులో దిగవడం జరిగింది. అది ఓన్లీ 4 వీల్ వేసి దిగబడ్డ పొలాలనే వస్తారు. 4 వీల్ మంచి బురదలనే దిగబడింది. దిగబడితే నేను ప్రస్తుతం అక్కడ లేను. ఈ సాయి దానికి పెద్ద డ్రైవర్, సీనియర్ డ్రైవర్ సింతకిన్ సాయి, బంజర్ ప్రశాంత్, వీళ్ళే ఉన్నారు. వీళ్ళు చాలాసేపు పాపం ట్రై చేసిళ్ళు. అంటే ట్రాక్టర్లతో వెళ్తుంది కావచ్చు అని చెప్పి ట్రాక్టర్లతో ట్రై చేయడం జరిగింది. ఇంకో 2 ట్రాక్టర్లు తెప్పించి లోకల్ తెప్పించి ట్రై చేయడం జరిగింది. ట్రై చేయడం జరిగితే అది వెళ్ళకపోయేసరికి చాలాసేపు ట్రై చేసిళ్ళు. మళ్ళీ తర్వాత నేను ఇంకో మిషన్ మీద ఉంటే ఫోన్ చేయడం ద్వారా నేను ఆ మిషన్ పట్టుకొని అక్కడికి వచ్చేసి దాంతో ట్రై చేసినా కూడా వెళ్ళలే. ఆ మిషన్ పెట్టి తీసినా కూడా వెళ్ళలే. అప్పటికి మధ్యాహ్నం 3 గంటలకు అయిన బండి అంటే నైట్ 8 అవుతుంది, 9 అవుతుంది. అంటే 6 గంటల సమయం అప్పటికి అయిపోయింది. 6 గంటల సమయం వృధా అయింది, మీకు తిప్పలైతుంది, ఇబ్బంది అవుతుంది. 10 మంది మా మిషన్ మా సంస్థ ఈ డ్రైవర్ల హెల్పర్ల డ్రైవర్లు మొత్తం మంది అక్కడే ఉన్నారు. 10 మంది అక్కడే ఉన్నాము. ఈ 10 మంది ట్రై చేసిన వెళ్ళాలి. చివరికి ఇక ఏం చేసేది లేదని చెప్పేసి అందరం 10 మంది ఆ బండి కింద ఉన్న మొత్తం బురద, మొత్తం గడ్డి టోటల్ గా సాఫ్ చేసుకున్నాం. బురదల దిగి అదంతా సాఫ్ చేసుకొని దాని కింద బండి కింద క్లియర్ చేసుకున్న తర్వాత టైర్లకు ఉన్న మట్టి, దానికి అడ్డం ఉన్న మట్టి అంతా క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ట్రాక్టర్లు మిషన్ 2-3 కలిపి గుంజిన తర్వాత బండి బయటికి అది బయటికి వచ్చే వరకు ట్రాక్టర్లలో అది పెద్ద బండి ఉంది కదా, దాంతో తీసిరా. పెద్ద బండి ఇంకా ఈ 2 చిన్న బండ్లు, ఒక మిషన్ అన్ని పెట్టి తీసారు. అంటే మొత్తం మీద ఇట్లాంటి ఈ హార్వెస్టర్ ఫీల్డ్ లో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. కామన్ గా జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. అంటే మనకు సేఫ్ గా బండి బయటికి వెళ్తే నో ప్రాబ్లం. కాకపోతే కొన్ని బండి అంటే దిగుబడి సమయంలో బండ్లు కూడా పని పెడతాయి. అంటే ఏమన్నా అందులో ఏమన్నా మేజర్ బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యాన్ ఉంటుంది, మెయిన్ ఫ్యాన్ బెండ్ అయ్యే అవకాశం, ఫ్యాన్ కింద ఉంటుంది కాబట్టి బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలివేటర్స్ కాకపోతే మాకు మా 3 బండ్లకు వచ్చేసి ఫ్యాన్ బెండ్ అయ్యే అవకాశం లేదు. ఎంత పెద్ద ఒడ్డు ఎక్కించి ఒడ్డు మీద ఆన పెట్టుకొని అది అటు ఇటు ఆడినా కూడా, ఎందుకంటే దానికి మంచి ప్లానింగ్ కొద్ది కింద మంచి ఆ ఫ్యాన్ కి వచ్చిన స్టాండ్ కాకుండా ఇంకొక కొత్త అంటే కంపెనీ తోటి వచ్చిన స్టాండ్ కాకుండా మీ గ్యారేజ్ లో మీరు ఆల్టరేషన్ గా మంచి టెక్నాలజీ తోటి తిరుగుతున్న ఆలోచన తోటి చేసుకున్నారు. మంచి కొత్త దొడ్డు స్నానం పెట్టి కొత్త స్టాండ్ కట్టి దానికి మళ్ళా ఒడ్డు ఆనినా కూడా ఒడ్డు అటు ఇటు ఇట్లు ఉన్నప్పటికి కూడా ఏం కాదు దానికి ఎలాంటి వెయిట్ పడది. చిన్న మామూలు ఒడ్లు ఉన్నా కూడా ఇట్లా దూసుకపోనికి కొత్తగా ఇట్లా పనులు కూడా పెట్టుకున్నాను. యారో లాగా పనులు కూడా పెట్టడం జరిగింది. సింపుల్ వెళ్ళిపోతుంది, చిన్న కొట్టుకుపోతుంది. మొత్తం ఇక ఫ్యాన్ ఉన్న కాడ తవ్వుడు, ఆనినాక తవ్వుడు ఇబ్బంది, రైతులకు కూడా చిన్న వల్ల ఏం లేదు. డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మొత్తం మీద అయితే అన్న దగ్గర చేయడము ఏ విధంగా చూసినాను, ఆర్థికంగా చూసినాను, బండి పరంగా చూసినాను. ఏమన్నా బండి పనులు వచ్చినా కానీ చిన్న అంటే మిస్టేక్ల వల్ల కూడా వచ్చినా ఏమన్నాడు అంతే మంచిగా ఉంది. మేము నేర్చుకున్న కొత్తలో కూడా చాలా మిస్టేక్లు జరుగుతాయి. అవి కొన్ని అంటే కావాల్సుకొని కాకుండా అనుకోకుండా తెలియక, ముఖ్యంగా తెలియక, కొత్తగా డ్రైవర్ అయినప్పుడు కొన్ని తెలియక, ఈ అందాజ తెలియక, కొన్ని తెలియక జరిగిన మిస్టేక్లకు కూడా ఏం అనలేదు. కాకపోతే ఒకటి చెప్తాడు, కొంచెం చూసుకొని చేసుకొని నడుపుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. పెద్ద బండి కదా, ఏ చిన్నదైనా కూడా కొద్దిగా
భారీ నష్టం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని చేయాలని చెప్పి హింట్ ఇస్తాడు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి గ్యారేజ్లో బండ్లన్నీ ఏమన్నా చిన్న ఏమన్నా ఉంటే మైనర్ రిపేర్లు అన్ని సెట్ చేసుకుంటాం. గత ఒక నెల ముందు నుండే ఆ రిపేర్లు అన్ని ఏ ఒక్క ఫీల్డ్ మీద బండి ఆగడం అని సమస్య ఉండదు, టైట్ చేసుకుంటాం మొత్తం టోటల్ ఫీల్డ్ మీద బండి ఆగడం అనే సమస్య లేకుండా ప్రతి ఒక్కటి వేసుకుంటాం. ఇక అనుకోకుండా ఏదో ఒక చిన్న సమస్య అత్తనే ఫీల్డ్ మీద బండి ఆగుతుంది తప్ప ఇక మిగతా విషయాలలో బండి ఆగదు. ప్రతి ఒక్కటి బెల్ట్ కానీ బేరింగ్ కానీ ప్రతి ఒక్కటి స్పేరే ఉంటుంది, మాకు ఎక్స్ట్రా ఉంటుంది అన్నట్టు ప్రతి ఒక్కటి. అవునవును, నేను రైతులను కూడా కొంతమందిని అడగడం జరిగింది. మీ టీం కానీ తిరుపతి అన్న సంస్థ కానీ టీం కానీ వాళ్ళ టీంతో వాళ్ళ బండ్లతో కోయిస్తే మాకు అడ్లు కూడా పోకుండా వాళ్ళ టీం మంచిగా కోస్తారని చెప్పడం జరిగింది. అవును, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూశారు కదా తిరుపతి అన్న డ్రైవర్లు చెప్పిన విషయం. తిరుపతి అన్న మెయింటెనెన్స్ ఎట్లుంటుంది, వాళ్ళను ఎట్లా చూసుకుంటాడు అనేది అన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళు నేర్చుకున్న సమయంలో వాళ్ళకు ఎదురైన ఇబ్బందుల గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా హార్వెస్టర్ డ్రైవర్ల కష్టాలు సుఖాలు అన్నీ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది విషయం. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.